అంగరంగ వైభవంగా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయింది. 2014 టు 19 భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడదామనేటువంటి ఒక ఆలోచనతో టీడీపీ వాళ్ళు ముందుకొస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు, ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సారని అడుగుతా ఉంది నర్సాయం. పక్కన విశాఖ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటున్నారు, అసలు ప్యాసింజర్లే లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేయడం. ఎన్ని కేసులైనా వేద్దాం, అందరం కలిసి ఉమ్మడిగా పోరాడదాం, భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టకుండా ఆపేద్దాం అని చెప్పి ఒక ఉద్యమం చేశారు. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఆ వీడియోలన్నీ మీరు చూడొచ్చు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? భోగాపురంలో ఎయిర్పోర్టుకి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకం, ఇది క్లియర్గా ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతే కష్టం మాది, క్రెడిట్ మీది, ఆ ఎయిర్పోర్ట్ కట్టింది మేమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అంట, ఆయన కూడా అదే అంటున్నాడు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జగన్మోహన్ రెడ్డి గారి విజన్ లో భాగం. మీరు మాట్లాడిన మాటలు వీడియోల రూపంలో యూట్యూబ్లో ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి, అవి జనాల మధ్యలో తిరుగుతూనే ఉంటాయి. ఎందుకు అప్పుడో మాట ఇప్పుడో మాట? భోగాపురం ఎయిర్పోర్ట్కి మీరు వ్యతిరేకం అన్నారు, అట్లనే కంటిన్యూ అయితే కాస్త గౌరవం అన్న నిలబడేది. మరలా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయి ప్రధాని ఓపెనింగ్కి వస్తున్నాడు అనగానే ప్రపంచం అంతా చూస్తుంది. ఇప్పుడేమో మాదే ఎయిర్పోర్ట్ మేమే కట్టామంటున్నారు. ఇప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. విశాఖ ఎయిర్పోర్ట్ పౌర విమానానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కాదు, అది తూర్పు దళానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్. ఎప్పుడైనా మా సామాన్యులు ప్రయాణించాలంటే వాళ్ళకి రన్వే ఏమైనా ఖాళీగా ఉంటే తీసుకోండి, ఏదైనా ఫ్లైట్ ఖాళీగా ఉంటే పంపించుకోండి అని చెప్పి. ఇప్పుడు సైనికులకు ఎట్లా ఉంటుంది మీ అందరికీ తెలిసిందేగా. మరి సామాన్య ప్రజలకు కూడా ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ కావాలి, అందుకని భోగాపురం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే పక్కన కొచ్చిన్లో ఎయిర్పోర్ట్ ఉంది, బెంగళూరులో ఎయిర్పోర్ట్ ఉంది, చెన్నైలో ఎయిర్పోర్ట్ ఉంది, పక్కన కర్ణాటక గురించి తమిళనాడు గురించి మనకెందుకండి, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, మనం కూడా అట్లా డెవలప్ చేయాలి కదా. ఇప్పుడు మీరు అట్లయితే బెంగళూరు చెన్నై గురించి చెప్తున్నారు, రేపు ఆంధ్రాలో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా చెప్పాలి కదా. అప్పుడే కదా మన గొప్పతనం. అది చెప్పించేదేదో, కష్టపడేదేదో, కట్టేదేదో మీరే కడితే క్రెడిట్ మీకే ఉండేది. మీరు కట్టలేదు, సరే కట్టకపోతే కట్టపోయారు, కామ్గా ఉన్నారు, అది లేదు. ఆపడానికి ఎన్నోసార్లు కేసులు వేశారు, భూమి ఇస్తానన్న రైతులను ఎగదోశారు, ఇప్పుడేమో ఎయిర్పోర్ట్ మేమే తెచ్చాము అంటున్నాం. ఎంత చీప్ పాలిటిక్స్ అండి ఇవి. చూస్తున్న ప్రజలకి చాలా బాగోదు, అసలు అసభ్యంగా అనిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి. అక్కడ నరేంద్ర మోదీ గారికి వెల్కమ్ చెప్పడానికి వెల్కమ్ టు పిఎం నరేంద్ర మోదీ అనే దాన్ని మొక్కలతో రెడీ చేస్తున్నారు. ఈ మొక్కలన్నీ కలిపి ఈ టెక్స్ట్ లాగా పెట్టి ఫ్లైట్లో నుంచి చూస్తే వెల్కమ్ టు నరేంద్ర మోదీ అని కనిపిస్తుంది. ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారో చూడండి. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈసారి మేము ఖచ్చితంగా ఏపీని డెవలప్ చేస్తాం, చేసినటువంటి పనిని కూడా మేము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం. అందుకనే ఇంటింటికి టీడీపీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అంటే వీళ్ళు 2 సంవత్సరాలు ఏమేం చేశారనేది ఇంటింటికి తిరిగి చెప్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే సపోర్ట్ ఉండనే ఉంది. దాని ద్వారా ఏపీలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ డెవలప్ చేసి, హెల్త్ సెంటర్లు డెవలప్ చేసి, ఈ కూటమి చేసినటువంటి పనులు ఈ 5 సంవత్సరాల్లో ఈసారి ఎలక్షన్స్కి ఉపయోగపడాలి. ఈసారి ఎలక్షన్స్ తర్వాత మరలా చేసే డెవలప్మెంట్ ఇంకో 20 సంవత్సరాలు వాళ్ళని అధికారంలో ఉంచాలి. అది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. అలాగే జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిసే ఇంకొక 3 సార్లు పోటీ చేస్తాయట. ఈ మాట నారా లోకేష్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఒకసారి ఏంటి 3 సార్లు చేస్తామని చెప్పు, తప్పే ఉంది అని చెప్పి అన్నారంట. అంటే వాళ్ళ ఒక ఎజెండాతో, చాలా పెద్ద ప్లానింగ్తో, వ్యూహంతో ముందుకు పోతున్నారు. ఎలాంటి వ్యూహం లేకుండా సోషల్ మీడియాలో వ్యూవర్షిప్ కోసం ఫ్యాన్స్ ఏదో 4 ఇజిల్ వేస్తారనో, చప్పట్లు కొడతారనో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఖచ్చితంగా ఆ పార్టీని అధాపాతాళానికి తొక్కేస్తున్నాయి. పైగా కూటమి ప్రభుత్వం వచ్చింది, అందరి మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు అని ప్రచారం చేద్దాం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా పారలేదు. ఎందుకు చెప్తున్నానంటే సీదిరి అప్పలరాజు వీళ్ళు కేసు పెట్టకుండా ఆయన కేసులు ఇరుక్కున్నాడు. జోగి రమేష్ వీళ్ళు కేసు పెట్టకుండా ఆయనే కేసులు ఇరుక్కున్నాడు. తమ్మినేని సీతారాం ఈ ప్రభుత్వం వాళ్ళు కేసు పెట్టి ఇరికించకుండా ఆయనే కేసులో ఇరుక్కున్నాడు. పైగా వాళ్ళు కేసులో ఇరుక్కొని కూడా దాన్ని మాఫీ చేసుకోవడానికి, సాక్ష్యాధారాలను తప్పుదారి పట్టించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతా ఉన్నాయి. ఈసారి ఎలక్షన్స్లో కూడా కూటమి గెలిచేదే అన్నట్లుగా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఆ పార్టీ కూడా అంతే బలంగా చెప్తా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇకనైనా రాజకీయాల్లో కాస్త చురుగ్గా, తెలివిగా, మరి చీప్ పాలిటిక్స్ చేయకుండా, ఇప్పుడు చెప్పిన అబద్ధం మరికొద్దిసేపట్లో దొరికిపోకుండా, అసలు అబద్ధమే చెప్పకుండా
వాళ్ళు చేసిన అభివృద్ధిని అభివృద్ధిలాగా చెప్పుకోవాలి, లేదంటే మేము చేయలేదని చెప్పుకోవాలి, లేదా వీళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగా చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయాలి. అట్లాంటి ప్రయత్నం ఏదో చేయాలి తప్ప ఎంతసేపు వేరే వాళ్ళ క్రెడిట్ని మన జేబులో వేసుకుందామని ట్రై చేస్తే ప్రజలంతా ఖండిస్తూనే ఉన్నారు నిత్యం. ఇక నాలాంటి వాడు ఎవడని చెప్పాడు అనుకోండి, అదుగ్గు నువ్వు పలానోడు తరపున అందుకే నువ్వు మాట్లాడుతున్నావు అంటారు. మీ మంచిగా చెప్తున్నాం. రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం ఉంటే ఇంకాస్త బాగా పనిచేస్తారు. వాళ్ళు చేయలేదనుకో రేపు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. అదే మీరు లేరనుకోండి బలంగా, వాళ్ళు చేసినా చేయకపోయినా కాళ్ళనే గెలిపించాలి మేము. ఇది పరిస్థితి. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. త్వరలో అక్కడ నుంచి విమానాలు ఎగరబోతున్నాయి. మరి క్రెడిట్ ఎవరిదంటారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మా స్టూడియోస్.